విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ప్రజాగలం సభకు హాజరయ్యారు. శృంగవరపుకోట సభను చూస్తుంటే యుద్ధానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోందని అన్నారు. తాను అనేక తుఫానులు చూశానని, హుద్హుద్ తుఫాను చూశానని, దానిని మించిన పెను తుఫాను మే 13న ఏపీ రాజకీయాల్లో రాబోతుందని స్పష్టం చేశారు. ఈ దెబ్బకు వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరు స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదని, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాకుండా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నువ్వు పెట్టావు, ఇక్కడికి వచ్చి కథలాడుతున్నావు. అందుకే నేను చెప్తున్నా, నేను వచ్చిన వెంటనే శృంగవరపుకోటని విశాఖపట్నం జిల్లాకి చేరుస్తాను. అది జరుగుతుంది, చేయిస్తా. ఎందుకంటే విశాఖపట్నం అభివృద్ధి చెందే నగరం. మీరు కూడా నగరంలో ఉంటే ఒక బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ ఇది. దీన్ని విశాఖపట్నంతో సమానంగా అభివృద్ధి చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది, రంగారెడ్డి జిల్లా ఉండేది. హైదరాబాద్ చుట్టూరు రంగారెడ్డి జిల్లా. నేను అభివృద్ధి చేశాను. హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ అంతా అభివృద్ధి అయిపోయింది కాబట్టి చుట్టుపక్కలంతా అభివృద్ధి అయ్యింది. హైదరాబాద్ కంటే మిన్నగా రంగారెడ్డి జిల్లా అభివృద్ధి అయ్యింది. రేపు విశాఖపట్నాన్ని తలదన్నే విధంగా శృంగవరపుకోట అభివృద్ధి అవుతుంది. తమ్ముళ్ళు, అది నా ఆలోచన. దానికి కారణం ఇక్కడ నీళ్లున్నాయి, ఇక్కడ మనుషులున్న నీళ్లు లేవు. భూమి ఉంది, నీళ్లు నేను తెస్తా, నీళ్లు నేను ఇస్తా. నీళ్లు వచ్చి భూమి ఉపయోగించుకుని ఇక్కడ పెట్టుబడులు వస్తే, ఇండస్ట్రీస్ వస్తే, ఇక్కడ ఒక రోడ్డు ఉంది. నేరుగా విశాఖపట్నం నుంచి అరకుకి నేషనల్ హైవే నేనే శాంక్షన్ చేయించా. ఆ రోడ్డు కరెక్ట్ గా వచ్చి దాన్ని కూడా పుణ్యం కట్టుకున్నారు. అది వస్తే ఆ సైడ్ ఈ సైడ్ ఇండస్ట్రీస్ వచ్చి అరకుని ఒక టూరిజం హబ్ గా తయారు చేసి మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మీరు ఎక్కడికి పోవక్కర్లేదు. ఇది నా బాధ్యత, తప్పకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకా జామీలో ఒక జూనియర్ కాలేజ్ కానీ, కొత్త వలసలో ఒక డిగ్రీ కాలేజ్ కావాలన్నారు. తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఎస్కోటలో పుణ్యగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని చేస్తాం. భీమ్ సింగ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా మళ్ళా ఏం చేయాలని మనం ఆలోచించి దాన్ని కూడా మోసం చేశారు. మళ్ళా దాన్ని ఏ విధంగా పునరుద్ధరించాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ప్రారంభమైనాయి. ఆ పార్టీని ఎవ్వడూ నమ్మడం లేదు. ఎమ్మెల్యేలందరూ పారిపోతున్నారు, ఎంపీలు పారిపోతున్నారు, ఎమ్మెల్సీలు పదవులు వదులుకొని బయట వస్తున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించి అందరూ బయట వస్తున్నారు. ఆ సందర్భంలోనే ఇక్కడ ఎమ్మెల్సీ వైఫ్ అయినటువంటి ఇందుకూరి సుధారాజు గారు ఈరోజు మన పార్టీలోకి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, సుధా గారు వచ్చారు. ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించండి. మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం, మీ భవిష్యత్తు ముఖ్యం. ఇక్కడ సంపద రావాలి, ఆదాయం రావాలి. లేకపోతే నార్త్ కొరియాలో ఒక అతను ఉన్నాడు, కిమ్ అని ఒక అతను ఉన్నాడు. ఆ దేశంలో ఎట్టుంటుందంటే రాజ్యం, తల్లి మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే నువ్వు ఏడిస్తే పోలీసులు వచ్చి నిన్ను కొడతారు, ఏడవకూడదని. మీ ఇంట్లో ఏదైనా ఒక బిడ్డ పుట్టి పెళ్లి జరిగి నవ్వితే మళ్ళా వచ్చి కొడతారు. అంటే ఎవడో నవ్వకూడదు, ఎవడో ఏడవకూడదు. వాళ్ళ తాత ఇక్కడుండే సైకో. అందుకే మనలందరినీ అదే చేస్తున్నాడు. నాటకాలు ఆడతాడు, తప్పుడు కేసులు పెడతాడు, మన ఆస్తులు లాగేసుకుంటాడు. మాట్లాడితే నాలాంటి వాడిని కూడా జైల్లో పెట్టేస్తున్నాడంటే 40 ఏళ్లలో ఎప్పుడు జరగని జరుగుతా ఉందంటే, కడాన నాకు నా జీవితంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్కి పోను. నేను ఎప్పుడు నా మీద కేసులుండవు. అలాంటి నా మీద ఒక కేసు ఉంది. ఏ కేసు అంటే, మహారాష్ట్ర గవర్నమెంట్ అక్కడ అక్రమంగా ఒక ప్రాజెక్టు కడితే బాబ్లీ అని నిరసనకు పోయాం ఎమ్మెల్యేస్తో. అది ఒకటే కేసు ఉంది. 22 కేసులు నా మీద పెట్టాడు. నా మీదనే దాడి చేసి, నా మీదనే కేసులు పెట్టి, నన్నే జైలు పెట్టే పరిస్థితి వచ్చిందారంటే ఏం తల్లి మీరు ఆలోచించుకోవాలి. ఇంకా మీకైతే అవుతుందో. నేను పోరాడేది మీకోసం,
ఈ ప్రజల